నరకమే. అందుట్లోకి మీరు వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి మీకు చిన్న చిన్న తీర్పులు తీర్చి, జబ్బులు క్రియేట్ చేసి, హాస్పిటల్ దాకా తీసుకెళ్తాను కానీ, సైతాన్ ఏమంటాను, ఇక్కడ చాలు. ఇక ఈ బిడ్డల్ని శోధించడానికి వీల్లేదు. నేను ఈ బిడ్డల్ని స్వస్థపరుస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, హాస్పిటల్‌లో స్వస్థపరిచింది ప్రభువా? అది మనం మర్చిపోతున్నాం. అది గమనించట్ల. ఇదంతా దేవుని కృపే. మీరు విన్నారుగా, ఆంటీ సంగతి విన్నారుగా. ₹1,00,000 పోయినాయి. పోతే పోయినాయి. ఏమైంది? సావు తప్పి బ్రతికి మన మంచికి తిరిగి రాగలిగింది. కారణమెవరు? దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు. ఫలాని హాస్పిటల్ అని నేను అన్ను. ఆ హాస్పిటలోళ్ళు చేసిన తప్పుని నా దగ్గర ఒప్పుకున్నారు. ప్రదీప్ రెడ్డి అంట, కిమ్స్ హాస్పిటల్ ఇన్ఛార్జ్. ఆయన వచ్చాడు. మేము తప్పు డయాగ్నోస్ చేశాం సార్. మీరు ఇంకొక డాక్టర్ని కూడా హెచ్చరిక చేయండి. ఇది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. దేవుడు నమ్మదగినవాడు, మన పక్షాన ఉన్నవాడు నమ్మదగినవాడండి. అప్పుడు ఏం జరిగింది? కారాలు మిరియాలు నూరారా? నా ₹1,00,000 నాకు వెనకీయమన్నానా? అవసరంలా. నన్ను ఏమన్నాడు తెలుసా? మీకు ఒక ఘనమైన వాక్యం చెప్తాను. ఆ వాక్యము మన జీవితాన్ని ఎంత కాపాడుద్దో మీరు నేర్చుకోవాలని నా ఇష్టం. సామెతలు 19:7. 7 తప్పిందంటే ఎతకాలి కానీ నేను. ఆ, ఆ, ఆ. 19. అబ్బా, ఏంటంటే ఆ మాట చెబుతాను, మీరు ఎత్తుకోండి. ఆ 19వ అధ్యాయంలో ఉంది. ఎందుకో గుర్తురాట్లా. సరే, ఏముందంటే, తప్పులు క్షమించువాడు ధన్యుడు. దాని తర్వాత మాటే తప్పులు క్షమించుట. ఎన్నో వచనం ఆయన? 19:11 అండి. నువ్వు గుర్తుపెడు. తప్పులు క్షమించటము అట్టివానికి ఘనతకు కారణము. అంటే ఏంటి? నువ్వు తప్పు క్షమిస్తే నీకు ఒక ఘనత దొరకబోతుంది. ఈ లోక సంబంధమైనది కాదది, పరలోక సంబంధమైన ఘనత వస్తుంది. క్షమించే మనసు నీకుందా? అదొక సిలువ, అదొక సిలువ. అది ఆయన గుణ లక్షణం. ఆ సిలువను కూడా నీవు ఎత్తుకుంటే నీకు ఘనత దొరుకుద్ది ఈ లోకంలో. చాలే, ప్రార్థన చేసుకుందాము. మన జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. ఇన్ని మాటలతో మనల్ని దర్శిస్తున్నాడు. కొంచెము మన జీవితాన్ని మార్చుకుందామని ఎవరైనా ప్రార్థన చేయగలిగితే చేయండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఎవరు వెళ్ళబాకండి. ఇద్దరు చేసిరాక వెళ్తారు. కానీ సిద్ధమేనా? దేవుని స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా, నీ పాదముల దగ్గర కూర్చున్నప్పుడు మా ప్రభా, ఎన్నెన్ని మాటలను మాట్లాడుతున్నావు నాయన. ఎన్నెన్ని సత్యాల్ని, నిగూఢమైన సత్యాల్ని బయటకు తీసి మా హృదయం మీద అతికిస్తున్నావు ప్రభా. అవి అతుక్కుంటున్నాయి కానీ మా ప్రభా, మేము 3వ మెట్టు దిగేటప్పటికి తీసి పారేసుకుంటున్నాము నాయన. వాటిని మేము పారేసుకునే వారముగా ఉండనివ్వద్దు. నీ సత్యమును కట్టుబడి, నీ మార్గములో నడుస్తూ, నీ మహిమను చాటుతూ, అనేక మందికి మేలుకరముగా, నీకు మహిమకరముగా నాయనా, మా జీవితాలు నిత్యత్వములకు చెందిన జీవితాలని ఎంచి అయోగ్యమైనది, అపవిత్రమైనది ఏది మమ్మల్ని సమీపించకుండా కాచుకొని ఆత్మ ద్వారా జయించే వారముగా జీవించడం మాకు సహాయం చేయండి ఆయన. ఆత్మ ద్వారా శరీర క్రియలను మీరు జయించిన ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నాము నాయన. ఆ కృపను మేము సంపాదించుకొని నీ మేలుతో మా జీవితాన్ని నింపుకొని నీ రాజ్యం కొరకు అనేక మందికి మేలుకరముగా, నీకు మహిమకరముగా వాడబడే వారముగా మమ్మల్ని అందరినూ సిద్ధం చేసి భద్రపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వేమతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో, మన ఇంటి వారితో